ప్రియా మేడంని హాస్పిటల్లో జాయిన్ చేశారు సార్. హాస్పిటల్లో జాయిన్ చేశారా? ప్రియకి ఏమైంది? హరి గారి ఇంట్లో చిన్న గొడవ జరిగింది సార్. ఆ గొడవలో హరి గారు ప్రియా మేడంని కొట్టారు. నీ కూతురు గొడ్రాలు, పిల్లల్ని కనలేదు, తీసుకెళ్లి నీ ఇంట్లో పెట్టుకో అని చిలక్క చెప్పినట్టు చెప్పాను. విన్నావా? వినిపించుకోలేదు. ఈ రోజు కోసమే నేను ఇన్నాళ్ళు ఎదురు చూశాను. నువ్వు నా ముందు నిస్సహాయుడుగా ఏడవాలి, అది చూసి నేను నవ్వుకోవాలి. ఏడు ఏడు. వెళ్తాన్రా, కానీ అక్కడ నా కూతురికి ఏమన్నా జరిగిందో నిన్ను నిలువునా నరికేస్తా. సిచ్యువేషన్ ఏంటో మాకే అర్థం కావట్లేదు. ఒక ప్రాబ్లం కోసం సర్జరీ చేస్తుంటే అనుకోకుండా ఇంకో ప్రాబ్లం రేజ్ అయింది. ఈ పరిస్థితిలో పేషెంట్ ను కాపాడగలిగే డాక్టర్లు ఈ సిటీలో ఇద్దరే ఉన్నారు. వాళ్ళలో ఏ ఒక్కరు దొరికినా పేషెంట్ సేవ్ అయినట్టు. ప్రియకేం కాదు, ఆ భగవంతుడు తప్పకుండా మన ప్రియను రక్షిస్తాడు. ప్రియకి సీరియస్ గా ఉందని హాస్పిటల్లో జాయిన్ చేశారంటక్క. కండిషన్ చాలా సీరియస్ గా ఉందంటక్క. పిన్ని బాబాయిలైతే ఏడుస్తున్నారంట. ఒక్కసారి డాక్టర్ అంకుల్తో ఈ విషయం చెప్పక్క. అంకుల్ అయితే ప్రియని రక్షించగలనన్న నమ్మకం నాకుంది. అంకుల్ని వెళ్ళమనక్క. నువ్వేం కంగారు పడకు, నాన్నగారితో నేను ఇప్పుడే మాట్లాడతాను. ఏమైందమ్మా? ఎవరినో కంగారు పడద్దని ధైర్యం చెప్తున్నావు, ఏమైంది? నా ఫ్రెండ్ చెల్లెలకి సీరియస్గా ఉందటమ్మా. హాస్పిటల్లో జాయిన్ చేశారట. బ్రతుకుతుందో లేదో కూడా తెలియదంటున్నారు. నాన్నగారికి చెప్పి వాళ్ళ చెల్లెల్ని కాపాడమని బ్రతిమాలుతోంది. మరైతే ఎందుకలా ఆలోచిస్తున్నావమ్మా? మీ నాన్నగారి హస్తవాసి చాలా మంచిది. వెంటనే మీ నాన్నగారిని పంపిద్దాం రా. ఏమండి 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 మనమ్మాయి ఫ్రెండ్ చెల్లెలు ఎవరికో చాలా సీరియస్గా ఉందటండి. ఒకసారి మీరెళ్ళి చూసిరండి. అలాగా? ఏ హాస్పిటల్లోనమ్మా? శ్రేయస్ హాస్పిటల్ నాన్న. రాజేశ్వరి, నువ్వు వెళ్ళి నా కార్లో బ్రీఫ్ కేస్ అన్ని పెట్టించు. నేను వెంటనే బయలుదేరుతాను. అలాగేనండి. ఏమైందమ్మా? మా రాజేంద్ర బాబాయ్ మీకు తెలుసు కదా నాన్న, వాళ్ళ అమ్మాయి ప్రియకి చాలా సీరియస్గా ఉందట. మీరు ఎలాగైనా కాపాడాలా అన్నా? ఏంటమ్మా నువ్వు ఇంతగా బతిమాలాలా? అయినా మీ బాబాయ్ నాకు మంచి ఫ్రెండ్ అమ్మా. భార్గవ్కి ఒకటి 2 సార్లు బాగోలేకపోతే నా దగ్గరికే తీసుకొచ్చాడు. మరి ప్రియకింత సీరియస్గా ఉంటే కనీసం ఒక్క ఫోన్ కూడా చేయలేదేంటమ్మా? సరే, నేను ఇప్పుడే వెళ్తాను. ఏమండి, అన్ని రెడీగా ఉన్నాయండి, మీరు త్వరగా బయలుదేరండి. బయలుదేరుతున్నాను. పదండి. ఎరా, కొడితే మందు కొట్టడం, లేకపోతే నన్ను కొట్టడం, ఇంతకంటే వేరే పనేం లేదా మీకు? అన్నా, వీడికి రోజు గ్యాప్ ఇవ్వకుండా కొట్టాలన్నా. గ్యాప్ ఇస్తే ఏదో వాగుతున్నాడు. ఎరా, ఇంకో డోస్ కావాలా ఏంటి? ఒక డోసు ఏంటన్నా? నీకు కావాల్సిన డోసులు ఇచ్చుకోండి. కాకపోతే ఒక చిన్న హెల్ప్ చేయన్నా. నీ ఫోన్ ఒక్కసారి నాకు ఇస్తే మా గర్ల్ఫ్రెండ్తో మాట్లాడిచ్చేస్తాను. మాట్లాడి చాలా రోజులైందన్నా. ఎరా, నీ సెటప్కి ఇక్కడ సెటప్ గురించి చెప్పేద్దామనా? అయ్యో, మీరుండగా ధైర్యం చేస్తానా అన్నా? ఒక్కసారి ఫోన్ ఇవ్వనా? కొంచెం పర్సనల్ విషయాలు మాట్లాడిచ్చేస్తాను. పర్సనల్ విషయాలే మాట్లాడతానన్నాను కదన్నా, కొడతావేంటి? ఇప్పుడు టైం ఎంత అయిందిరా? 10. మళ్ళీ కొడతావేంటనా? 10 అయితే కొట్టాలని కొత్త రూల్ ఏమైనా పెట్టారా? అరే, 10ంటికి మీ అత్తగారికి ఫోన్ చేయాలి కదా, మరి మీ లవర్కి ఫోన్ చేస్తానంటావేంటి? మా అత్తకి ఫోన్ చేయాలా? నాకెప్పుడు చెప్పారు? మేడం గారు మాకు చెప్పారు, కానీ మేము నీకు చెప్పడం మర్చిపోయాం. నువ్వు మర్చిపోయి నన్ను కొడతావేంటనా? అదే వెరైటీ. ముందు నువ్వు ఫోన్ చేయి. సరిగ్గా మాట్లాడకుండా తిక్క తిక్క వేషాలు వేసావనుకో ఏం జరుగుతుందో తెలుసుగా. చెయ్యి. హలో, నేను నీ మొగుణ్ణి. ఏంటి మాట్లాడవు? నువ్వు నీ ఫ్రెండ్ సిఐ కలిసి నన్ను అమెరికా పంపించారు కదా, అక్కడి నుంచి మాట్లాడుతున్నాను. నీ అమ్మని మీరు ఒకసారి మాట్లాడేస్తాను.
లేకపోతే ఇక్కడ నన్ను వాయించేస్తారు. ఏంటే నవ్వుతున్నావు? నవ్వొస్తుందా? నువ్వు నవ్వుతావే, నువ్వు కోరుకున్నది జరిగింది కదా. అప్పుడే ఏవైంది? ఇంకా ముందుంది ముసళ్ళ పండగ. ఎవడి ఆటలేనా పాపం పండింది వరకే. నీ పాపం పండింది, ఇప్పుడు శిక్ష అనుభవిస్తున్నావు. ఎవరమ్మా ఫోన్లో? అత్తొస్తుంది. ఎలాగైనా నిజం చెప్పేయాలి. ఈ రౌడీలు కొడితే కొట్టారు, వీళ్ళు కొట్టే లోపు నిజం చెప్పేయాలి. మహా అయితే రోజు కొట్టేదానికంటే ఇంకో 2 ఎక్కువ కొడతారు. అంతేగా, చెప్పేస్తాను. అత్తొస్తుంది. ఎలాగైనా నిజం చెప్పేయాలి. ఈ రౌడీలు కొడితే కొట్టారు, వీళ్ళు కొట్టే లోపు నిజం చెప్పేయాలి. మహా అయితే రోజు కొట్టేదానికంటే ఇంకో 2 ఎక్కువ కొడతారు. అంతేగా, చెప్పేస్తాను. ఎవరితో అమ్మా మాట్లాడుతున్నావు? మీ అల్లుడు గారమ్మా, నీతో మాట్లాడతారట. హలో బాబు. అత్తయ్య, ఏంటి బాబు, మొన్న మాట్లాడుతుంటే ఫోన్ కట్ అయింది, మళ్ళీ అప్పటి నుంచి ఫోనే లేదు. ఇలా వెళ్ళి అలా మనవణ్ణి తీసుకొస్తానన్నావు. ఏంటి బాబు, ఇంకా రాలేదు? ఎలా రాగలను అత్తయ్య? అసలు నేను ఇప్పుడు ఎక్కడున్నానో తెలుసా? ఏమైంది బాబు? ఎక్కడున్నావు? ఏదైనా సమస్య ఉంటే చెప్పు బాబు. మాట్లాడవేంటి బాబు? బాబు, హలో. మాట్లాడుతున్నాను అత్తయ్య, వినిపించట్లేదా? ఇక్కడ బాగా చలి ఎక్కువ, ఫోన్ లైన్స్ లో ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఉంటాయి. ఇందాకేం చెప్పాను అత్తయ్య? నేను ఎక్కడున్నానో తెలుసా అని కదూ? మన కాలిఫోర్నియాలో ఉన్నానన్నాను కదా, ఇప్పుడు చికాగోలో ఉన్నాను అత్తయ్య. కొంచెం పని ఎక్కువగా ఉంది, ఇక్కడికి అక్కడికి తిరగడంతోనే సరిపోతుంది. అది సరే బాబు, ఇంతకీ నువ్వెప్పుడొస్తున్నావు? మనవడు ఎలా ఉన్నాడు? బానే ఉన్నాడు అత్తయ్య, రోజు స్కూల్కి వెళ్తున్నాడు. ఇంకా హలో 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 హలో. మళ్ళీ కట్ అయిపోయింది. ఈ అమెరికా ఫోన్లేంటమ్మా, ఎప్పుడు పడితే అప్పుడు కట్ అయిపోతున్నాయి. అల్లుడు పని హడావిడిలో పడిపోతే ఇక నా మనవణ్ణి ఎప్పుడు తీసుకొస్తాడు? నేను నా మనవణ్ణి ఎప్పుడు చూస్తాను? నువ్వు వచ్చేటప్పుడు మనవణ్ణి ఎలాగూ తీసుకురాలేదు, కనీసం మనవడి ఫోటో అయినా తీసుకురాలేదమ్మా. అయినా ఇన్ని రోజులు బిడ్డని వదిలి ఉన్నావు కదా, నీకు కొంచెం కూడా బాధ కలగడం లేదా? బాధపడి ఏం చేయమంటావమ్మా? నేను బాధపడితే నువ్వింకా బాధపడతావు. నేను కూడా ఆయనతో వెళ్తానంటే నువ్వే కదా వద్దనేసా. తొందరలోనే ఆయన తీసుకొచ్చేస్తారులేమ్మా. ఎరా, పిచ్చి పిచ్చిగా ఉందా? ఛాన్స్ దొరికితే చాలు ఆంటీతో నిజం చెప్పేద్దాం అనుకుంటున్నావా? చంపేస్తాండ్రా రే. చూడండి, ఈసారి వీడికి ఫోన్ ఇచ్చేటప్పుడు పక్కలో కత్తి పెట్టి మాట్లాడించండి. తేడాగా మాట్లాడితే వెనక ముందు చూడకుండా పొడిచి పడేయండి. అదేంటి రాజేంద్ర గారు, నేనున్నానన్న విషయం మర్చిపోయారా? అమ్మాయి పరిస్థితి ఒక్క ఫోన్ చేసి చెప్పి ఉండొచ్చు కదా. ఎవరో చెప్తే నాకు తెలియాలా? ఏం కాదు, నేను చూసుకుంటాను. మన అమ్మాయికి ఏం కాదు బోనా, మన అమ్మాయి క్షేమంగా మన దగ్గరికే వస్తుంది. ఒకప్పుడు నేను నా అన్నయ్య బిడ్డల మీద ప్రేమ చూపిస్తుంటే, మన బిడ్డలు కాకపోయినా పరాయి బిడ్డల మీద ఎందుకు ఇంత ప్రేమ చూపిస్తున్నారని అడిగేదాన్ని గుర్తుందా? అలా ప్రేమ చూపిస్తే మన బిడ్డలు ప్రమాదంలో ఉన్నప్పుడు ఇలా దేవుళ్లే మనుషుల రూపంలో వచ్చి మన బిడ్డల్ని కాపాడుతారు. ఇప్పుడు వచ్చింది ఎవరో తెలుసా? డాక్టర్ చిరంజీవి. పేషెంట్లను చిరంజీవులు చేయటమే అతనికి తెలుసు. అతన్ని నేను పిలవలేదు, కానీ అతనే వచ్చాడు. నేను చేసుకున్న పుణ్యమే అతన్ని తీసుకొచ్చింది. ఇక మన బిడ్డకి ఏం కాదు బోనా.
ఏమైంది డాక్టర్? షీఈ్ అవుట్ ఆఫ్ డేంజర్. థ్యాంక్ యూ డాక్టర్. మనలో మనకు థ్యాంక్స్ ఎందుకండి? అయినా మీరు ఎందుకు టెన్షన్ ఫీల్ అవుతారు? మీలాంటి మంచి వాళ్లకు భగవంతుడు ఎప్పుడూ అన్యాయం చేయడు. ఇప్పుడు మా కళ్ళకి మీరే భగవంతుల్లా అయ్యో. కనిపిస్తున్నారు డాక్టర్ గారు. మా బిడ్డ ప్రాణాలు కాపాడారు. ఏమిచ్చి మీరు రుణం తీర్చుకోగలం? ఎవరు ఎవరికి రుణపడున్నారో చెప్పాల్సింది మనం కాదమ్మా, ఆ భగవంతుడు. మీ బిడ్డను కాపాడినందుకు నా రుణం తీర్చుకోవాలని మీరంటున్నారు. కానీ మమ్మల్ని కాపాడుతున్న ఓ బిడ్డ రుణం తీర్చుకోవడానికి నేను ఇక్కడికి వచ్చానమ్మా. నా గురించి మీరు ఎక్కువగా ఆలోచించకండి. ఆల్రెడీ మీరు నా రుణం తీర్చుకుంటూనే ఉన్నారు. నేనే ఇంకా మీకు రుణపడి ఉన్నానేమో. వెళ్ళి మీ అమ్మాయిని చూడండి. డోంట్ వరీ, వెళ్ళండి. ఏంటమ్మా ఇలా దిగులుగా కూర్చున్నావు? మీ స్నేహితురాల చెల్లెలికి ఏమై ఉంటుందోనని ఆలోచిస్తున్నావా? మీ నాన్నగారు వెళ్ళారు కదమ్మా, ఇంకెందుకు దిగులు పడ్డం చెప్పు. ఆ, అదిగో మాటల్లోనే మీ నాన్నగారు వచ్చేశారు. ఆ అమ్మాయికి ఎలా ఉందండి? మీరు వెళ్ళినప్పటి నుంచి ఇదిగో ఇలా దిగులుగా ఉంది. ప్రమాదం ఏం లేదు కదా? చెప్పండి. పర్వాలేదు రాజేశ్వరి, ఆపరేషన్ సక్సెస్ అయింది. మీ హస్తవాసి గురించి నాకు తెలుసండి. మీరు పేషెంట్ని ఒక్కసారి తాకితే చాలు, వాళ్ళలో ఉండే రోగాలన్నీ అలా మాయమైపోతాయి. నేను చెప్తూనే ఉన్నానా? అనవసరంగా కంగారు పడిపోయావు. ఇప్పుడు సంతోషంగా ఉందా? అయ్యయ్యో, బాగా అలసిపోయినట్టున్నారు. కాఫీ కలిపి తీసుకొస్తాను. అలాగే. చాలా థ్యాంక్స్ నాన్న. మీరే లేకపోయింటే ప్రియ దక్కుండేది కాదు. నువ్వు నాకు థ్యాంక్స్ చెప్పడం ఏమిటమ్మా? మీ బాబాయ్ అయితే నీ రుణం ఎలా తీర్చుకోవాలి అని అడుగుతున్నారు. అలా అయితే ఏం చేస్తే మీ రుణం నేను తీర్చుకోగలనమ్మా? మన జీవితాలన్నీ ఒకరితో ఇంకొకరికి ముడిపడి ఉన్నాయి. మనం తీర్చుకుంటే తీరిపోయే రుణం కాదమ్మా. దీని గురించి ఇంకా ఆలోచించకు. నాన్న, నాతో కోరిక. ఏంటమ్మా? ఒక్కసారి నాకు ప్రియం చూడాలనుంది నాన్న.